మనకి లాస్ట్ ఎపిసోడ్‌లో ఏస్ ఇంకా వైట్ బీర్ చనిపోయారు కదా! ఇంక ఈ ఎపిసోడ్‌లో ఏంటంటే మన లూఫీ ఇంకా షాంక్స్ బ్యాక్ స్టోరీ అనేది చూపిస్తాడు. ఈస్ట్ బ్లూలో ఎలా జరిగిందని చెప్పి. ఇంకా మనకి అది 42 అనేది ఫిల్టర్ అయ్యి మన 43కి వెళ్ళిపోతాడు. ఈస్ట్ బ్లూలో అసలు ఏం జరిగింది అని చెప్పి మనకి 43లో చెప్తారు. ఇంకా మన ఆలోచన లేకుండా 43 స్టార్ట్ చేసేద్దాం. 43లో మన లూఫీని ఏదో ఒక ఐలాండ్‌లో చూపిస్తా ఉంటాడు. ఏదో సంథింగ్ ఏదో ఫారెస్ట్ లాగా ఉంటది. అక్కడికి లూఫీని ఎవరో గిచ్చుతూ తీసుకుపోతా ఉంటున్నారు. లూఫీ 10 ఏళ్ల లూఫీ అది. లూఫీ నేను రాను తాత అని చెప్పి అరుస్తుంటే, ఎరా నా కొడకా రారా అని చెప్పి అసలు పైలట్ అవుతాను ఇలా మరీ నవ్వను నేను అని చెప్పి అరుస్తూ చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి నా కొడకా వస్తావురా వస్తావురా అని చెప్పి కొడతా ఉంటాడు. ప్లస్ నాకు ఇంటి దగ్గర తీసుకుని వచ్చేసి ఓహ్ పాప ఎక్కడున్నావు బయటికి రా అని చెప్తుంటే ఘాట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్తుంటే ఇది నేనే మర్చిపోయావు అని చెప్తుంటే నువ్వు ఇక్కడ వచ్చాడంటే ఘాప్ ఇక్కడ ఇంటికి వచ్చావు అని చెప్తే నువ్వు ఆలోచిస్తూ ఉంటుంది. తనకు అది చూసి ఓహ్ నాకు ఇది నాకు తెలిసి నువ్వు ఒక పని చేయాల్సి వస్తుంది అని చెప్పి మన లూఫీని ఇతను కూడా నువ్వు రేస్ చేయాలి. ఇతను కూడా భయపడుకోవాలి. ఓ బాగున్నారా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఏందిరా ఇంకొకరినే ముందు ఒకరిని మొహం నీ కొట్టి ఇంకొకరిని ఎట్టు పంచాలని చెప్తుంటే ఏమో నాకు తెలీదు. నేను చేసావంటే మాత్రం నేను జైల్లో పడేస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. అని చెప్పి చెప్తా ఉంటాడు. వద్దని చెప్తుంటే లూఫీని ఇంకా పట్టుకోవాలని చెప్పి లూఫీ చేసే పనులన్నింటినీ విచిత్రంగా ఉంటాయి. ప్లస్ అక్కడ ఒక మనకి ఏస్ ఉంటాడు. ఏస్ వచ్చేసి మన లూఫీ మీద అప్పుడే ఉమ్మూస్తుంటాడు. నా కొడక అని చెప్పి తిట్టేసి అక్కడ కాల్పు చిట్టేడతా ఉంటాడు. దాని తర్వాత ఏస్ అక్కడికి వచ్చి ఏరా నా తిట్టి చేస్తా అని చెప్తే ఏస్ ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉంటాడు. ప్లస్ అక్కడికి వెళ్ళిపోతుంటే లూఫీని బండిచ్చేసి పెట్టుకుని కూర్చొని పెడతా ఉంటాడు. నువ్వు నా మాట వింటావు వినవా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అక్కడ చూసి మీరు అక్కడ ఏం చెప్పండి గాడ్ కానీ తెలిసిందే సవకొట్టేస్తారని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తే చాలా అంటే చాలా మీట్ దొరుకుతూ ఉంటుంది. లూఫీ ఆ మీట్ చూసి మనం తిందామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ లూఫీకి ఒక మీట్ కూడా ఇకున్నారు జస్ట్ ఒక రైస్ బాల్ పెట్టేసి నీకు చెప్పాను కదా నీ లంచ్ కౌంటర్ నువ్వు బయట తెచ్చుకోవాలి. కానీ అతను తింటున్నాడు కదా అని చెప్తుంటే తనపై తను సంపాదించుకున్నాడు కాబట్టి తను తింటున్నాడు. నువ్వు కూడా రేపటి నుంచి అలాగే చేయాలి. ఇక్కడ నీకు ఫుడ్ ఏం ఫ్రీగా దొరకదు. నువ్వు పోయి కష్టపడాలి. నువ్వు పోయి ఎత్తుకోవాలి నీ ఫుడ్ కోసం అని చెప్పి చెప్తా ఉంటాడు. అవునా సరే అయితే నేను కూడా చేస్తాను. అది కూల్గా ఉన్నట్టుందని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత మనకి నెక్స్ట్ సీన్‌లో ఏస్ ఎక్కడికో వెళ్తా ఉంటాడు. ఏస్ వెనక మన లూఫీ కూడా వస్తా ఉంటాడు. నేను కూడా వస్తాను నన్ను ఫ్రెండ్‌గా చేసుకుంటే మన ఏస్ మన మీద ఒక చెట్టులో కొట్టేసి పంపించేస్తున్నాడు. ఏంది ఇట్లా చేస్తానని చెప్పి ఏస్ ఎటు సైడ్‌కి వెళ్ళినా గానీ ఒక బ్రిడ్జ్ దాటినా గానీ నన్ను తీసుకో అని చెప్పి నన్ను ఫ్రెండ్‌గా చేసుకో అని చెప్పి అడుగుతూనే ఉంటాడు. ప్లస్ ఏస్ కూడా తనని ఒప్పుకోకుండా ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన లూఫీని ఒక బ్రిడ్జ్‌లో నుంచి కింద కూడా పడేసి ఉంటాడు. ఏస్ చాలా వరకు తను చేసిన ఫిషింగ్స్ అన్నిటిని తెచ్చిస్తుంటాడు. ప్లస్ లూఫీ మాత్రం ఏం చేయకుండా ఒక రోజంతా మిస్సింగ్ అయిపోతా ఉంటాడు. లూఫీ ఇంకా రాలేదని అనుకుంటే ఏమోలే వాడు ఫుడ్ కోసం ఎగురుతా ఉంటాడు. ఫుడ్ దొరికిన వెంటనే వస్తాడులే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఏస్ ఆలోచిస్తుంటాడు లూఫీ ఎక్కడికి వెళ్ళి ఉంటా అని చెప్పి. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఏస్ ఏదో సంథింగ్ బ్యాక్ స్టోరీ గురించి ఆలోచిస్తుంటాడు. మనకు ఆల్రెడీ తెలిసింది. లూఫీ ఒక రాత్రి అందరూ బయట ఉండేసి ఇక్కడ ఏం చేస్తానని చెప్తుంటే ఏస్‌తో పాటు ఏం చెప్తానని చెప్పి అనుకుంటాడు. కానీ ఇలా తిరుగుతా ఉన్న ఫుడ్ కోసం నేను పులితో ఫైట్ చేశానని చెప్తుంటాడు. సరే నేను పడుకోనని చెప్తాడు. ప్లస్ అలాగే పక్క రోజులాగా ఏస్ కూడా అక్కడికి వెళ్తుంటాడు. ప్లస్ ఏస్‌తో పాటు లూఫీ కూడా వస్తుంటాడు. అలాగా ఏస్ చేసే పనన్నిటిని మన లూఫీ చేయలేకపోతా ఉంటాడు. ఎందుకంటే లూఫీ చాలా చిన్న పిల్లోడు. అక్కడ చూస్తా ఉంటే మన లూఫీని చాలా కాపాడుతుంటాడు. ఏస్ ఎక్కడున్నావు అని చెప్పి మనోడు వెతుక్కుంటూ వెళ్తా ఉంటాడు. ఎందుకంటే ఏస్ దగ్గరికి ఎందుకంటే ఫ్రెండ్‌గా మారాలని చెప్పి నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఒక పులి దగ్గర దానిలో పడేసుంటే లూఫీ దాన్ని చూసి ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాడు. అక్కడికి ఒక పులికి బేర్‌కి ఫైట్ జరుగుతుంటే మనోడు చక్కగా తప్పించుకునేసి ఉంటాడు అక్కడి నుంచి. దాని అక్కడి నుంచి చూస్తుంటే తను చేసే ప్రతి ఒక్క పని యాక్టివిటీస్ చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి. అలా అలాగా ఏసి చాలా రోజుల నుంచి దాన్ని మనోడు అబ్జర్వ్ చేసుకుంటే మనం కూడా స్కిల్స్ చేసుకుంటాడు. అలా ఒక గ్యాప్ ఒక చెట్టుని ఏరియా కట్ చేస్తుంటారు. ఆ చెట్టుని ఏరియాకి ఏసి వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ అక్కడ ఎవరో ఉండుంటే వాళ్ళు పోయి మాట్లాడుతుంటే ఈడ మంచిగా దొరికినవి. చూసి ఇదేంటి ఇది ఇట్లుందని చెప్పి మాట్లాడుకుంటాడు. అటు సైడ్ ఒక సిటీ ఉంటుంది. ఇక్కడంతా చెట్టు మంటను ఏరుకుంటా ఉన్న చెట్టు అంతా ఇక్కడ వేసేస్తుంటాడు. లూఫీ దాన్ని చూసి ఇదేంటి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది చెప్పి చూస్తూ పోతుంటాడు. లూఫీ గురించి తెలిసిన తొత్తర గురించి లూఫీ అలా ఎత్తుకుంటూ పోతా ఉంటాడు ఒక్కొక్కదానికి. ఒక్కొక్క ప్లేస్ అని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. దానికోసం లూఫీ ఏదంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చిందని చెప్పి తిరుగుతూ ఉంటాడు. దాని తర్వాత ఏసి అక్కడి నుంచి చెట్టు దగ్గర నుంచి బయటకొచ్చేసి ఏ రారా రే కిందకి రారా రే సాబు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఈరోజు వచ్చిన కలెక్షన్ అంతా వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటా వాళ్ళు చిన్న చిన్నగా డబ్బులు మొత్తం చేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు పైలట్స్ అవ్వాలని చెప్పి ప్లస్ వాళ్ళు షిప్ కోసం అని చెప్పి మనీ చేసుకుంటారు. ఎంత మనీ వద్దో తెలీదు. అక్కడ చూసి ఏ యేసు నువ్వు కనిపెట్టేసి నువ్వు ఏ రారా రేపు ఆడుకుందాం అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఏసు ఇంకా సాబు ఇద్దరు కలిసి మన లూఫీని కనపడేసి అసలు దీనికంటే మన ప్లేస్ తెలిసిందంటే నాకేం తెలుసు తనను ఫాలో చేసుకుంటూ వచ్చాడు చెప్తుంటాడు. నేను మరి నీకేం చెప్పనులే నన్ను తీసుకొని అని చెప్పి చెప్తుంటాడు. నేను చాలా చాలా తలక నొప్పిగా ఉన్నట్టున్నా అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఈ ఎప్పుడో నుంచి వస్తున్నాను అని చెప్పి చెప్తుంటాడు. ప్లీజ్ నన్ను ఏం చెప్పకండి నన్ను చంపబాకని ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి మన లూఫీ గడ్డి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే చంపుతాను చెప్తుంటే ఏడబాకరా రే మనుషులు చాలా ఉన్నారా అని చెప్పి అడుస్తూ ఉంటాడు. అలా లూఫీని కట్టబెట్టేసి ఉంటాడు. ప్లస్ అక్కడ కోసం కొంతమంది మనుషులు అంటే మన వాళ్ళు వేసి ఒక రాబర్ని కొట్టిమని వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తున్నారు కదా ఇలా చూసుకున్నాడు చూడండి అలా చేస్తుంటాడు. ప్లస్ దాన్ని చూసి మన ఏసు కోసం ఎత్తుకుంటూ వచ్చి ఉంటారు వీళ్ళంతా. అక్కడ చూసి లూఫీ గడు దొరికిపోయి ఉంటుంది తన తుత్తర పనులకి దొరికిపోయి ఉండే సరకలా మన ఏసు ఇంకా సాబో పేరు చెప్తాను అనుకుంటే నేను ఫైట్ చేస్తుంటాడు ఆ పిల్లలు ఈ పిల్లలు అయి ఉన్నాడు అని చెప్పి అనుకుంటే మన లూఫీతో అయినా నువ్వు బాగానే ఉన్నావు నేను కూడా నేను అమ్మేసి నా మంచి డబ్బులు దొరుకుతాయని చెప్పి మాట్లాడుతుంటాడు. అయినా నీకు ఏసు అని పెట్టి ఎక్కడ ఉన్నా
తెలుసా అని చెప్తే ఏస్ ఇక్కడ భయపడుతుంటాడు యాడ్ నా పేరు చెప్పేస్తాను అని చెప్పి కానీ మళ్ళీ లూఫీ కూడా ఏసా ఓడు నాకు తెలియదు అని చెప్తుంటాడు కానీ అది ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే అది అబద్ధం కాబట్టి ఇంకా చిన్నపిల్లలు కాబట్టి రేపు తీసుకుని పోతా ఉంటాడు అంటే మనం టార్చర్ చేస్తుంటారు మన రబ్బర్ పవర్స్ కాబట్టి తనకి ఏం కావట్లేదు దాన్ని చూసి వీళ్ళు ఇంకా షాక్ అవుతా ఉంటాడు ఈడేంది ఇట్టున్నాడు అని చెప్పి అంటే తన డ్యూల్ ఫుడ్ యూజర్ అని చెప్పి అనుకుంటా ఉంటాడు తన దగ్గర చూసి తన మొత్తం అసలు మొత్తం షిఫ్ట్ చేసి అనుకుంటాడు ప్లస్ దాన్ని హైడౌట్ మొత్తం మార్చాలనుకుంటాడు చెప్పేస్తాడని చెప్పి లూఫీ మీద నమ్మకం లేదు వాళ్ళకి తను ఇక్కడ చూస్తుంటే తను గ్లోవ్స్ వేసుకుని ఫైట్ చేస్తుంటారు తను డ్యూల్ ఫుడ్ యూజర్ కాబట్టి తను దెబ్బ తగలంటే తన సీపీ ఫైట్ చేస్తుంటాడు అలా తను దెబ్బ తగలుతూ ఉంటుంది ప్లస్ తన బాడీలో నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది అక్కడ లూఫీ ఒక మాట కూడా చెప్పుకుంటాడు అని కొడుతూనే ఉంటాడు ఇక్కడ చూస్తుంటే ఎట్లా మనం సాధించేసాం అనుకుంటా ఉంటారు అక్కడ చూస్తుంటే ఇట్టం అదే లూఫీకి ఏమవుతుందని ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు సరే లూఫీ కుక్కను గుంటని కొడుతున్నారు లూఫీ అసలు మన హడ్డ గురించి ఏం చెప్పలేదు అని చెప్పి సాబు చెప్తున్నాడు నిజంగా ఏం చెప్పలేదు ఆ పిల్లోడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటాడు లూఫీ నేను కుక్కను కొట్టుకుని కొట్టేసాడు అని చెప్పి అనుకుంటుంటాడు లూఫీ కానీ అంటు కొట్టిన కానీ వాడికి సమాధానం రాపేసాడు అక్కడ ఏంటి మరి ఇంత దారుణంగా ఉన్నాడు పిల్లోడు అని చెప్తున్నాడు సరే ఏమో సార్ తెలియదు అంటే నాకేం తెలియదు అని చెప్పి వదిలేమని చెప్పి చెప్తా ఉంటారు అక్కడ చూసి ఇక్కడ బయట వాళ్ళు కూడా ఏదో సంథింగ్ చూస్తూ ఉంటారు ప్లస్ మన ఏస్ వాళ్ళు కూడా వచ్చి మన లూఫీని కాపాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు ఎందుకంటే లూఫీ అని చెప్పట్లేదు అని చెప్పి కానీ లూఫీని అట్లా కొడుతుంటే ఆయన మిగతా వాళ్ళు కూడా భయపడతా ఉంటారు అదే బాధపడుతూ ఉంటారు ఎందుకంటే లూఫీని అట్లా కొడుతుంది చిన్నపిల్లాడు అయినా అప్పుడే మన ఏస్ వాళ్ళు వచ్చేసి మన లూఫీని కాపాడడానికి ప్లాన్ వేస్తుంటారు వాళ్ళు వచ్చేసి అదే ఏం చెప్పాకని చెప్పి మన ఏస్ వచ్చేసి ఉంటారు అతను చూసి ఇతను ఆ పిల్లోడు అని చెప్పి ఉంటారు ప్లస్ మన ఏస్తో కూడా ఫైట్ జరుగుతూ ఉంటుంది ఇంకా అక్కడికి ఏస్ మటుకుని దొరికేసావు నీ కజన్ మొత్తం నాకే కలుగుంటారు అప్పుడు మన సాబ్ వచ్చి వెనక నుంచి కొడతా ఉంటారు ఎందుకంటే వాళ్ళ డియో అనేది చాలా బాగుంటుంది ప్లస్ వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు అతనికి ఏం చెప్పకని చెప్పి ప్లస్ ఇంక అందరూ ఫైట్ చేద్దాం పెట్టుకుంటా ఉంటారు అలాగే సాబు ఇంకా ఏసి ఇద్దరు కలిసి ఫైట్ చేస్తున్నారు లూఫీని ఎట్లా రెస్క్యూ చేసేదానికి ప్లస్ మన ఏసి కూడా చెప్తా ఉంటాడు నువ్వు నన్నేం పీకలేవు అని చెప్పి మాట్లాడుకుంటే ఇంకిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు ప్లస్ మన ఏసు ఇంకా సాబు ఎద్దరో కష్టపడి లూఫీని కాపాడేదాన్ని చేస్తారు ఇద్దరు కలిసి మరి వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టేదానికి ట్రై చేస్తుంటాడు వాడు తల మీద రక్తం కొట్టేదాన్ని చేస్తుంటారు ప్లస్ అతను చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అలా తన్ని ఓడిచ్చేసి ఉంటాడు దాని తర్వాత ఓడిచేసి పెట్టేసారు అక్కడ వాళ్ళకి అసలు క్యాప్టెన్ వచ్చేసి చెప్తా ఉంటాడు ఒక చిన్నపిల్లల చేతిలో ఓడిపోయాను దేనికి రా అని చెప్పి ఇంకా ఫైర్ చేసేసి ఉంటాడు ప్లస్ కాల్చి దబ్బేసి ఉంటాడు దాని తర్వాత చూస్తుంది లూఫీగా చెప్తుంది ఎక్కడ చనిపోతుంది భయం వేస్తా ఉంది మీరు వచ్చి నన్ను కాపాడాడు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తాను నువ్వు అడవబాగరా ఫస్ట్ అని చెప్తుంటాడు ప్లస్ ఎందుకు మా గురించి చెప్పలేదంటే మీరు నా ఫ్రెండ్స్ కదా అందుకే నేను చెప్పలేదని చెప్పి చెప్తాను నీ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పాను అని చెప్పి సాబు ఇద్దరు ఆడొస్తుంటారు అయినా నువ్వు అయితే చిన్నపిల్లాడివి నీ వల్ల మాకు చాలా చాలా ఇబ్బందులు వచ్చేసి నువ్వు ఇంకోసారి ఇలా తిరుగుతావు అంటే చాలా కష్టం అంటే లేదు నన్ను క్షమించేసి కానీ నేను ఏం చేయను కానీ మీకోసం నేను ఇంత కష్టపడ్డాను అని చెప్పి చెప్తా ఉంటారు అలాగే అయితే నన్ను ఫ్రెండ్స్లో జాయిన్ చేసుకుంటారు కదా మీరు ప్లీజ్ నన్ను జాయిన్ చేసుకుని నాకు ఒంటరిగా తిరగదాం నాకు అసలు ఇష్టం లేదు ఇక్కడ అని చెప్పి మా లూఫీ గారు చెప్తూ ఉంటాడు దాంట్లో ఇక్కడ చూస్తుంటే ఏస్తాను బ్యాక్ స్టేజ్ చెప్తున్నాడు ప్రతి ఒక్క నన్ను పిక్చర్లాగా చూస్తూ ఉండేవాడు మా నాన్న పేరుని యూజ్ చేసి అనుకొస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు సర్లే పక్కన పెట్టి కానీ ఇద్దరు ఫైట్ చేసుకుని కానీ అని చెప్పి ఇద్దరు చిన్న చిన్న వాటికి గొడవ పడుతుంటారు మన లూఫీ ఇంకా దాన్ని చూసి కాస్త సాబు ఏంద్ర వీళ్ళు ఇంటర్లో గొడవ పడుతుంది అని చెప్పి అనుకుంటాను ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో షేర్ చేసుకుంటారు ప్లస్ నువ్వెవరు రాబే అని చెప్తుంటే నేనా నా పేరు సాబు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి అప్పుడే మా టాబక్ వచ్చి సాబుకి పరిచయం చేస్తుంటుంది దీన్ని నవ్వాలని పేరు ఏంది నాకు కొట్టాలని చెప్తుంటే సరే సేమ్ రూల్స్ అని చెప్పి చెప్తుంటారు ప్లస్ అలాగా లూఫీ ఇంకా సాబు ఏసి ఇంకా వెళ్తుంటాడు లూఫీ వాడికి రికవరీ అని చాలా అవసరం ఎందుకంటే లూఫీ చాలా గట్టిగా కొట్టించుకుంటాడు అయినా లూఫీ వచ్చేస్తుంటాడు ప్లస్ వాళ్ళు సంపాదించుకుంటుంటాడు లూఫీకి తోక ఈజీ తినేసి ఉంటుంది దాన్ని చూసి లూఫీ చిన్నగాడి కాబట్టి ఏం చేయాలనుకుంటారు అప్పుడే మన సాబు ఒకటి కనబడుతుంటాడు లూఫీ గడికి రబ్బర్ పడుతుంది అని చెప్పి కలిసి లూఫీ తన టెక్నిక్స్ చూపిస్తూ ఉంటాడు నేను ఏందని చెప్పి అంటే నువ్వు ఒక డెవిల్ ఫుడ్ యూజర్ అంటే నీ పవర్ ఏంటంటే అది గమ్ము నోమి అని చెప్తుంది అలా వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు అలా ఆడుకుంటూ వెళ్తూ ఒక క్రొకడైల్ తినబోతుంటుంది ప్లస్ ఆ క్రొకడైల్ని అంట వన్ పెట్టుకుని తింటా ఉంటారు అలా ఒక రోజు అంతా అయిపోతూ ఉంటుంది ప్లస్ ఇలా ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటాడు మన లూఫీ తన మొత్తం వాళ్ళ ట్రియోతో ప్రతి ఒక్కరిని పోయి ఇబ్బంది చేస్తూ ప్లస్ వాళ్ళ ప్రతి దాన్ని చేస్తుంటాడు విలేజ్ అప్పుడే విలేజ్లో వాళ్ళ సాబు వాళ్ళ నాన్న చూసేసి ఉంటాడు దాన్ని చూసేసి నేను సాబు నీకు ఫ్యామిలీ ఉందని చెప్పావా లేదని చెప్పావు కదా అని చెప్తుంటే అవును నాకు ఫ్యామిలీ ఉంది కానీ అక్కడి నుంచి నేను పారిపోయి వచ్చానని చెప్తుంటే ఓహో నాకేం ఇంట్రెస్ట్ రావట్లేదు ఏందని మాట్లాడుకుంటూ అంటాడు సరే నేను చెప్తాను నాకు నా ఫ్యామిలీ గురించి అని చెప్పి తను స్టార్ట్ చేస్తుంది చిన్నప్పటి నుంచి నన్ను ఒక చదువుకునేదానికి ప్లస్ ఒక రాయల్ ఫ్యామిలీకి నన్ను ఒక సర్వెంట్గా మార్చేదానికి రాయల్ ఫ్యామిలీలో నన్ను ఒక స్లేవ్గా మార్చుకునేదానికి చూస్తుంటాను కానీ ఒక స్లేవ్గా పైన నేను రాయల్ ఫ్యామిలీలో పుట్టాను కానీ నన్ను ఎప్పుడు ఇబ్బంది పడతా ఉండేవాడు ప్రతి ఒక్కరు ఇలా చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్క నేను ఫైట్ చేయలేను ఏం చేయలేను నేను ఒక సెలిస్టర్ డ్రాగన్ కూడా దేని పనికిరాను ఒక నేను రాయల్ ఫ్యామిలీకి దేని పనికిరాను మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు కొడతా ఉండేది ప్లస్ తన గొప్పల గురించి మాట్లాడుకునేది నాకు అది ఇష్టం లేదు కదా అప్పుడు పైరట్స్ వాళ్ళ గురించి చూసి పైరట్స్ చాలా గ్రేట్ అనుకుని వాళ్ళ బాగా జాయిన్ అవ్వాలని చెప్పి ట్రై చేసి ఇలా నేను మా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను అని చెప్తుంటాడు అందుకోసమే ఖచ్చితంగా లూఫీ ఇద్దరం మనం ఖచ్చితంగా ఒక పైరట్గా మారదాం గొప్ప వాళ్ళం అవుతాం అని చెప్తే నేను పైరట్ కింగ్ అవుతానని చెప్పి వీళ్ళందరూ మారుకుంటాడు అవును అని చెప్పి మన లూఫీ ఇంకా అడుస్తూ ఉంటాడు వీళ్ళంతా నవ్వుకుంటాడు అలాగే ఇంకోళ్ళు ఒక ఫైనల్లీ ఒక వైన్ బట్టలు కొనుక్కుని ఇంకోళ్ళందరూ వైన్ తాగుతూ ఇంక నుంచి మన బ్రదర్స్ అని చెప్పి ఇంకో అనుకుంటూ ఉంటారు అలాగే మన ట్రియో బ్రదర్స్ అయి ఉంటారు ప్లస్ వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఫుడ్ తింటూ ఉంటారు ప్లస్ చాలా హ్యాపీగా స్నానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది మన లూఫీ ఇంక అందరూ
మంచి ఫ్యామిలీగా మారిపోయి ఉంటాడు. లూఫీ గాడు చేస్తుంటే అప్పుడు మనకి కొత్త క్యారెక్టర్ కనపడుతుంటది. ఆ క్యారెక్టర్ మనకు ఏందంటే కొట్టాలని పట్టుకొని వచ్చాడు. "ఏం చేస్తున్నారురా మీ గురించి ఇప్పుడే నాకు బాగా తెలిసింది" అని చెప్పి చెప్తుంటాడు. గాబు అక్కడికి వచ్చిన వెంటనే అన్నని సాగొడుతుంటాడు. "అయినా ఇతను కొట్టబాకు ఇతను నా ఫ్రెండ్" అని చెప్తుంటాడు. "నీ ఫ్రెండ్ అయితే ఎట్టుంటాడు చూద్దాం కానీ" అని చెప్తే మన లూఫీ గాడిని ఆడుకుంటుంటాడు. ప్లస్ సాబుని కూడా వీళ్ళందరూ చేస్తున్నారు మా తాత దారుణంగా ఉన్నాడు అని చెప్తుంటే గాబు ఇప్పుడు అంటే అని చెప్పి ఏసీలో అంతా మాట్లాడుకుంటా ఉంటాడు. ప్లస్ ఇంకోళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని ప్లాన్ వేసేస్తుంటాడు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారని చెప్తుంటే సర్లే నేను ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి చెప్తుంటాడు. జాగ్రత్త రా అని చెప్పి చెప్తుంటాడు. చాలా బొంగుది నాకు ఇంటికి దంట అని చెప్పి మన బాధ అనుకుంటదమ్మా ఇంక మొత్తం తీరిపోయిందని చెప్పి. ఇక్కడ చూస్తే ఇంకో లంక వాళ్ళందరూ జర్నీ స్టార్ట్ చేసుకునే విధంగా ఒక ఇల్లు ఎట్టుకుంటా ఉంటాడు. ఎందుకంటే ఒక ఇంట్లో ఉండాలి కాబట్టి ఎట్టన. అలా వాళ్ళ చెట్టు రూట్స్ కింద ఉంటాడు. ప్లస్ మన అవ్వకు కూడా బాధేస్తుంటది. ఇదేం వీళ్ళు ఇంకా రాలేదు నిజంగానే వెళ్ళిపోయారా అని చెప్పి. ఇక్కడ చూస్తే వాళ్ళు ఒక కొట్టిల్ని చేసుకోవాలని చెప్పి ప్లస్ చెట్లు మొత్తం తీసుకొని దాని మొత్తాన్ని ఒక కొట్టేలోకి తీసుకొని పోతా ఉంటాడు. ప్లాన్స్ అక్కడ చూస్తుంటే ఎలా ప్లాన్స్ చేసుకుంటా ఒక్కొక్క చేసుకుంటాడు. ప్లస్ వాళ్ళు ఒకసారి పనుకునే చోట ఉంటారు. ప్లస్ వాళ్ళు ట్రాప్స్ పెట్టుకుంటే ఆ ట్రాప్స్‌లో మా అవ్వ ఇరుక్కుపోయి ఉంటది. అవ్వ ఏంది వీళ్ళు మరీ ఇంత దారుణంగా ఉన్నారని చెప్పి మాట్లాడుకుంటది. అవ్వ వచ్చిందని చెప్పి. ప్లస్ మన లూఫీ కూడా ఒక బేస్‌ని ప్లస్ వీటిని హంట్ చేస్తుంటాడు. అలా సమ్మర్ సీజన్స్‌లో. వాళ్ళు అట్ట చిన్నగా ట్రైనింగ్ చేసుకుంటుంటారు. లూఫీని ఒకప్పుడు పారిపోయిన మౌంటైన్ కూడా దాన్ని కూడా ఫైట్ చేస్తుంటారు. ప్లస్ అలాగే వాళ్ళ బ్రదర్స్ మంచి బ్రదర్స్ మారిపోయి వాళ్ళ స్టోరీస్‌ని చెప్పుకుంటూ ఉంటారు. ఫ్యూచర్‌లో మనం ఎలా మారాలి? మన క్రూ ఎలా ఉండాలని చెప్పి. అలాగా ప్లస్ ఆళ్ళు ఒక్కొక్క చోటుకెళ్ళి ఒక్కొక్క అడ్వెంచర్స్ చేస్తూ వాళ్ళ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. మన లూఫీకి 10 ఇయర్స్‌లోనే ఇంత పని చేస్తుంటారు. దాని నుంచి ఒక బెయిన్ నోరుద్దామని చూసి ఒక తాడే దాన్ని ఒక జస్ట్ కాంక్రీట్ హగ్‌లో యూజ్ చేసేస్తారు. తను చూస్తుంటే నాకు కొంచెం షాంక్స్ లాగా ఉన్నారని చెప్పి మాట్లాడుకుంటూ అంటారు. ప్లస్ తను కూడా ఒక పైలట్ అని చెప్పి తను పైలట్‌గా ఉన్నావని నేను అని చెప్తుంటాడు. నాకు ట్రైనింగ్ ఇప్పిండి అని చెప్పి మనోళ్ళంతా అడుగుంటారు. ఎందుకంటే ఆ తాత ఒకే స్ట్రైక్‌లో అందరిని ఓడించేస్తున్నాడు కాంక్రీట్ హాకీ గురించి చెప్పుంటాడు. ప్లస్ దాన్ని చూసి లూఫీ మీరు చాలా గొప్పోళ్ళు ఉన్నట్టున్నారు. నాతో కూడా కాస్త ట్రైనింగ్ ఇయ్యొచ్చు కదా! అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. దాని తర్వాత మనోళ్ళంతా హ్యాపీగా తిరుగుతూ పని చేస్తుంటారు. అలాగే సాబోయేన్ వీళ్ళందరూ ఇంకా పవర్‌ఫుల్‌గా మారాలి. ఇటుంటే మనం పనికిరాము. అదే మనం ఏదైనా చేసే గొప్పగా మారాలని చెప్పి చెప్తుంటారు. అలా వాళ్ళ తాతోళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని ప్లాన్ వేసి ఉంటారు. అలా మనోళ్ళంటే వాళ్ళ టెంట్ హౌస్‌లోకి వెళ్ళిపోయి అక్కడ మొత్తం ప్లాన్ వేసుకుంటుంటారు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఏస్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ ఏస్‌కి ఏంటంటే చాలా కోపంగా ఉంటది. ఏస్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు. ప్లస్ మన సాబోని కొట్టి తప్పుంటాడు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నా అని చెప్పి. ఇక్కడ చూసిన సెలిస్టియల్ డ్రాగన్స్ వాళ్ళ తొందరలో రాబోతున్నా అని చెప్పి. ఇక్కడ చూసిన తాత దగ్గర మన వాళ్ళు ముగ్గురు ట్రైనింగ్ తీసుకున్నాక రెడీ అవుతుంటారు. ప్లస్ తాతకి ఒక షిప్ చేసి ఇవ్వాలి. ప్లస్ తాత కూడా షిప్ చేసి ఇస్తుంటాడు. వెళ్ళిపోతాడని చెప్పి. ప్లస్ తాత కూడా చెప్తుంటాడు. మీ పవర్స్ అనేవి బాగా తెలుసు. నాకు ఒక పైలట్ అని గుర్తున్నాడు. తనని కాపాడాడు గోలీరాజు మరీ అంత చెడ్డోడైతే కాదు అని చెప్తుంది. కానీ గోలీరాజు పేరు నా దగ్గర చెప్పాక తను చాలా చెడ్డవాడు అని చెప్తుంటే నువ్వు అనుకున్నంత చెడ్డోడైతే కాదు గోలీరాజు. నా ప్రాణాలు కాపాడు గోలీరాజు అని చెప్తుంటారు. నీ ప్రాణాలు ఎందుకు కాపాడేది గోలీరాజు? తను ఒక చెడ్డ పైలట్ కదా అని చెప్తుంది. ఇప్పుడు పిల్లలు అనేది అలా అనుకుంటున్నారు గోలీరాజు గురించి. అసలు గోలీరాజు అంటే ఏంటో కూడా మీకు తెలియదు. తను ఒక గొప్పవాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మన ఏసుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న గురించి అంటలో మాట్లాడుతుంది గొప్పగా. ఇక్కడ చూస్తుంటే ఏసు గమ్ముగుండని చెప్తే పిల్లోడా నీకు ఆ పేరు మీద అంటే ఏంటో కోపంగా ఉన్నట్టుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా సరే అయితే అసలు నీకు గోలీరాజు అంటే ఏంది విలువేందని చెప్పి నీకు చెప్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ మనోళ్ళు కూడా చెప్తూ ఉంటాడు. నేను ఇక్కడ పట్టుకున్నానంటే దాని కారణం గోలీరాజులే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ ఇంకా మొత్తం ఉచ్చని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటుంటారు. అలాగే మన లూఫీకి తన అదే మన డెవిల్ ఫుడ్ పవర్స్‌ని అంటే యూజ్ చేయాలని కూడా ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు. అలాగే వాళ్ళు ఫైనల్లీ ఆ పులితో కూడా ఫైట్ చేసి దాన్ని ఓడించేసి ఉంటాడు. ప్లస్ వాళ్ళ తాత కూడా ఒక షిప్ చేసుకొని ఇంకో అక్కడి నుంచి సేల్ చేసేసి పంపించేస్తున్నాడు తాతకి. ప్లస్ ఇక్కడ చూస్తామంటే ఇంకో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ప్లస్ వీళ్ళందరికీ సెలెస్టియల్ డ్రాగన్స్ తొందరలో రాబోతుంది ఇక్కడికి. ప్లస్ మన సాబుని అందరూ పట్టేసుకుంటారు. వాళ్ళ నాన్న సాబోని తీసుకురమ్మని చెప్పి ఆర్డర్స్ ఇచ్చుంటారు. ప్లస్ వాళ్ళ పిల్లల్ని కూడా కుక్కని కొట్టుకొని కొట్టేసి పడేయని చెప్తుంటారు. నాన్న వద్దు నాన్న అని చెప్తుంటారు. ఎందుకంటే సెలెస్టియల్ డ్రాగన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా జైల్లో ఉన్నారని చెప్పి చెప్పుంటారు. దానివల్ల రిప్రజెంటేషన్ పోకుండా ఉండేదానికి అని చెప్పి వాళ్ళ కొడుకుని మళ్ళీ తీసుకొని వచ్చుంటారు. సాబో నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు కదా అని చెప్తుంటారు. ప్లస్ మన లూఫీని ఇంకా వేసి ఇద్దరిని కట్టిపడేసి నాకు మీ ఇద్దరి మీద మంచి పగ ఉంది. మెండర్‌గా నేను చంపేస్తే నన్ను మళ్ళీ ఇక్కడి నుంచి నన్ను క్లీన్ ఏరియాకి పంపించేస్తాడు అని చెప్పి మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నారు. ప్లస్ వాళ్ళు కూడా పనులు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మనీ ఇస్తారని చెప్పి. ప్లస్ సాబో గాడైతే ఒక తమ్ముడు కూడా దొరుకుంటాడు. ఎందుకంటే తన్ని సాబో లేని ప్లేస్‌లో సాబో బదులుగా ఉంచుకొని ఉంటాడు. ప్లస్ సాబోకి చాలా కోపం వస్తుంటది. ఎందుకంటే తను చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ ముందు కానీ, తన ముందు కానీ అసలు అట్టున్నాడు. సాబో ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోవాలనుకుంటే కానీ తను ప్రతి ఒక్కటి చూసి తొందరగా ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఉండాల్సిన అవసరం లేదు సాబోకి. ఎందుకంటే తన బదులు తన మాటలనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్లస్ తనకు అత్యంత తెలుస్తుంది. ఇలా ఫైర్ ఏరియా మొత్తాన్ని కాల్చేస్తానని చెప్పి డస్ట్ ఏరియా మొత్తాన్ని దానికోసం ఎవరు డస్ట్ ఏరియా దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి ఉంటాడు. అందుకోసం చెప్పి ఎవరిని వెళ్ళబాకని చెప్పి ఉంటాడు. దాన్ని చూసి ఎంతైతే అక్కడ లూఫీ ఇంకా ఏస్ కూడా ఉంటాడు. వాళ్ళు మనం కాపాడాలి ప్లస్ అక్కడ అవ్వ కూడా ఉంటుంది అని చెప్పి చెప్తుంటాడు. సాబో బయటికి వెళ్ళిపోతాం చూసి వాళ్ళ నాన్న సాబోని లోపలికి తీసుకొని వచ్చేస్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మనం డస్ట్ ఏరియా మొత్తం కాల్ చేస్తామంటే దాన్ని మొత్తం ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము కూడా ఒక సెలిస్టర్ డ్రాగన్స్ లాగా ఒక వండర్ఫుల్ ప్లేస్లో ఉండొచ్చు. మేము ఆర్డర్స్ తీసుకుని చెప్పి దాన్ని కాల్ చేస్తుంటాడు. అలాగే డస్ట్ ఏరియా మొత్తం కాలిపోతూ ఉంటుంది. ట్రాష్ ఏరియా ప్లస్ దాన్ని ఎవరిని లోపలికి రానికుండా బయట నుంచి కాల్ చేస్తుంటాడు.
ఉంటాడు. ప్లస్ మన వాళ్ళకి బిట్రే చేసేసి అర్థం చేసేసుకుని ఉంటాడు. అసలు ఇక్కడ ఏంది ఇప్పుడు మనం బిట్రే అయిపోయాం అని చెప్పి ఇంకా వీళ్ళు అనుకుంటా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే అది ఆ ప్లాన్ అసలు జరగలేదు. దాని ప్రకారం చూస్తుంటే మనం బిట్రే అయిపోయి ఇప్పుడు మనం ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మనోడు చాలా బాధపడుతుంటాడు. మన సాబో కానీ కింద స్టోర్ రూమ్లో వేసేసి నువ్వు మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కాలిపోతారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తా అంటే బిట్రే అయిపోయి ఉంటాడు, ఇంకోటి బయటికి రావాలి. ప్లస్ మన వాళ్ళు అందరిని కట్టిపడేస్తుంటాడు. లూఫీ గడి పిచ్చి పిచ్చిగా ఆడేస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు చాలా భయం వేస్తూ ఉంటుంది. సాబో గడి అయితే ఏం చేయాలి అర్థం కావట్లేదు సాబో గడికి. ఇప్పుడు ఈ లూఫీ వేసి పట్టుకుంటారా లేకపోతే ఏం అవుతాడో నాకు తెలియదు. ఫస్ట్ నేను బయటికి పోవాలి ఇక్కడ నుంచి అని చెప్పి అనుకుంటా ఉంటాడు. తను ఎంతలా కష్టపడి పైకి లేసన్నా బయటకు వచ్చి ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ నేను కాపాడుకుంటాను, నా తమ్ముళ్ళని మా అన్న నేను తమ్ముళ్ళని ఖచ్చితంగా కాపాడుతా అని చెప్తాడు. అప్పుడే మనకి డ్రాగన్ చూపిస్తాడు. డ్రాగన్ మన సాబోని కాపాడేసి తనకు కావాల్సిన పనులు చేసి పెట్టడానికి రెడీగా ఉంటాడు. ప్లస్ దాని తర్వాత మన వాళ్ళంతా అయితే అదే డెస్టినీ చట్టంలో బయటకు వచ్చేసి ఇంకోళ్ళందరూ వాళ్ళ ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరికి ఏం కాకుండా ఉండేదానికి. దాని తర్వాత మనోళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంక వీళ్ళందరూ చూసి నువ్వు ఇదంతా నీ వల్ల జరిగింది, నా కొడక నీకు అసలు మొత్తం మీటర్ తెలియకుండా ఇదంతా చేసావు అని చెప్పి చెప్తా ఉంటే అయితే ఏముందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా నేను ఫైనల్ నిన్న చంపేస్తాను, నాకు ఆ ట్రెజర్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాను అని చెప్పి మన లూఫీని బెదిరించి మరి మన వాళ్ళ లూఫీ కేసుని బెదిరించి మరి ఆ ట్రెజర్ అది తీసుకుని ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే నేను కష్టపడి కానీ ట్రెజర్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే నేను ప్రాణాల కన్నా ఎక్కువ కాదు లూఫీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే మన లూఫీని చంపాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. అప్పుడే తను ఒక 11 yearsలోనే తను కాంకర్ హాక్ యూస్ చేస్తుంటాడు. దాని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ప్లస్ లూఫీని చంపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మన అవ్వ వచ్చేసి మన లూఫీ ఇంకా ఏస్ని కాపాడడానికి ట్రై చేసేస్తుంటుంది. అలా మనల్ని కాపాడేసి ఉన్నది. దాంట్లో ఇంకా వాళ్ళు కాపాడేసి అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. దాని దగ్గర చూస్తే నిప్పులు వస్తున్నాయి పోదాం అని చెప్తుంటే ఏస్ మనం అక్కడే ఉంది. తను తల వెనక్కి వెన్ను చూపించకుండా అందరిని కాపాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎంతమంది తన మనని కాపాడి తనకు ఏరియా తీసుకుని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలాగా ఒక విన్ బ్యాష్ వచ్చి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చినా కూడా తెలియదు. వచ్చిన ప్రతి ఒక్కరు అంతే, అది మనకి ఎవరో చేసేది బాగా తెలుసు. అది మన డ్రాగన్ చేస్తుంటాడు. డ్రాగన్ రెవల్యూషన్ ఆర్మీతో ప్రతి ఒక్కటి చెప్పి తను అప్పుడే రెవల్యూషన్ ఆర్మీని బ్లాస్ట్ చేస్తుంటాడు. అక్కడ మన లూఫీ గారు కూడా ఇక్కడ ఉంటాడు. లూఫీ గారికి చాలా దెబ్బ దగ్గర ఉంటాయి. అలాగే డెస్టినీ మొత్తం చాలా వరకు కాలిపోయి ఉంటుంది. దాన్ని క్లీనింగ్ చేద్దాం చెప్పి ప్లస్ అక్కడికి మన సాబు కూడా అనుకుంటూ ఉంటాడు. ఏసే ఇంకా లూఫీ ఎట్లా చనిపోయి ఉంటాడేమో అని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. తను బయటికి వెళ్ళాలనుకుంటే తను బయటికి పంపించకుండా ఆ డెస్టినీ కాల్చి వచ్చేసి మన ఏసిన అక్కడే అది మన సాబు వాళ్ళ నాన్న దగ్గర తీసుకుంటాడు. మళ్ళీ పారిపోయేదాన్ని ట్రై చేస్తావు, నాకు అసలు నచ్చట్లేదు, నువ్వు ఎన్నిసార్లు పారిపోతావు అని చెప్పి చెప్తుంటాడు. నీకు నేను మంచి స్టడీ ఇస్తున్నా, మంచి ట్యూషన్ ఇస్తున్నా, నీకు మంచి పవర్ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతుంటాడు. అలాగే సాబోకి ఒక గాడ్స్ ఇచ్చేసి దాన్ని బయటకు వెళ్ళకుండా పెట్టి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే సాబో వాళ్ళ నాన్న ఇంకా అందరూ ఒక సెలిస్టర్ డ్రాగన్ వచ్చిన దానికి వెల్కమ్ పెట్టేదానికి వెళ్ళుంటారు. వీళ్ళు కూడా ఒక నోబుల్స్ కాబట్టి అక్కడ చూస్తూ ఉంటే ఒక షిప్ వేసుకుని చిన్న షిప్ వేసుకుని ఎవరో అక్కడికి వెళ్తున్నారు సెలిస్టర్ డ్రాగన్ షిప్ దగ్గరికి. ఎవరో తెలియట్లేదే పిల్లడ బయటికి వెనక్కి వచ్చి అని చెప్తుంటే అది ఎవరో కాదు మన సాబో ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అక్కడ అదేదో సెలిస్టర్ డ్రాగన్ షిప్ ఉంటుంది. ఆ సెలిస్టర్ డ్రాగన్ దాన్ని అయితే పేల్చి తుప్పేస్తూ ఉంటాడు. అలా మన సాబో చనిపోయారని చెప్పి అనుకుంటాడు. కానీ ఈ విషయం అంటే చాలా వరకు మనకి తెలియదు. అలా దాని ఒకే ప్లేస్లో సాబోని కాల్చి తుప్పేసి ఉంటాడు. తన షిప్ కూడా అలా కాలిపోతుంటుంది. అలా ఒక పైలట్టే ఉంటాడు అని చెప్పి ప్లస్ చంపేసాలని ట్రై చేస్తుంటాడు. అప్పుడు ఒక పైలట్ని చంపినందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆ సెలిస్టర్ డ్రాగన్ అనుకుంటూ ఉంటాడు. అలాగా సెలిస్టర్ డ్రాగన్ పక్కన ఉన్న షిప్ వెళ్ళిపోతుందని చూసి ప్రజలను అనుకుంటూ ఉంటాడు. ఎవరో అక్కడ పిల్లడు అక్కడికి నుంచి పారిపోయాడు, తనే ఉంటాడని చెప్పి. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మన లూఫీ గారు ఎందుకు బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే తన వల్ల అదంతా జరిగింది. ప్లస్ అదే మొత్తం అయిందని చెప్పి అప్పుడు మన అవన్ కూడా ఇంకా ఏసు ఇతను కాపాడి తీసుకొచ్చి ఉంటాడు. ప్లస్ మన ఏసు నువ్వు బతికే ఉన్నా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, నేను చెప్పాను కదా నేను చావని ఎప్పుడు అని చెప్పి. ప్లస్ అక్కడ ఆగిపోయి ఉంటే ఆవ చాలా కష్టపడి మనల్ని కాపాడని చెప్పి చెప్తూ ఉంటాడు. తన నిప్పుల్లో నుంచి వెళ్ళాలని ట్రై చేస్తుండి నాకు ఒంటరిగా తీసుకుని పోయింది అవ్వ చాలా మంచిదని చెప్పి నేను 2 రోజులు అక్కడే పెట్టి దానికి వైద్యం చేసి మరి తీసుకుని వచ్చాను ఇక్కడికి అని చెప్పి చెప్తుంటాడు. ఏసు ఇంకా అంతా మంచోళ్ళు అని చెప్పి మాట్లాడుతూ గ్రాప్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. గ్రాప్ ఇప్పుడు మళ్ళీ పెంచాలనుకుంటే ఎందుకంటే మీరు పైరస్ కాకుండా మెరిన్స్లో మారాలని చెప్పి పెంచాలనుకుంటూ ఉన్నాడు. కానీ మీరు ఇలా చేసి దానికైతే మీ ఇష్ట ప్రకారం మీరు ఉండొచ్చు అని చెప్పి చెప్తుంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే సాబో గారు చనిపోయిన విషయం న్యూస్ పేపర్లో చెప్పేస్తుంటారు. సాబో గారు లెటర్ రాసేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి. ఎందుకంటే సాబో షిప్ని అక్కడ సెలిస్టర్ డ్రాగన్ పేల్చేస్తుంటే కోపడుతుంటాడు. ఏసు దాన్ని చూసి వద్దు నువ్వు అలా చేయబోక అతను చనిపోయి ఉంటాడు అని చెప్పి వదిలేస్తుంటాడు. అలా ఏసుని కట్టుబట్టేసి నువ్వు మాట్లాడి అడుగు. ప్లస్ అక్కడ చూస్తుంది ఈ పాటికి ఒక లెటర్ చేస్తుంటుంది. తను మాట్లాడుతూ ఉంటాడు, నేను ఈ లెటర్ చూస్తుంటే ఈ పాటికల్ నేను వెళ్ళిపోయి ఉంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చూస్తుంది సాబో నువ్వు వెళ్ళిపోయావా అని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే మనోడు చనిపోయి అని చెప్పి తెలుసు మన వాళ్ళకి. సాబో నాకు చాలా బాధ వేస్తుందని చెప్పి మన ఏస్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే సాబో చనిపోయిన విషయం మనకి తెలిసిపోయి ఉంటుంది. దాని ఈ విషయం లూఫీకి తెలియకూడదు అనుకుంటాడు. ఇక్కడ చూస్తుంది లూఫీ గాడు కూడా అయితే చాలా దీనంగా ఉంటాడు. ఎందుకంటే సాబో లేడు కాబట్టి. ప్లస్ సాబోలో ఉంటే బాగుంటుంది అని చెప్పి సాబో చనిపోయిన విషయం సాబో చనిపోయాను కానీ నేను అలా చనిపోయాను చెప్తుంది. ఇక్కడ చూస్తుంది మన జోరో ఇంకా వాళ్ళ ట్రైనింగ్ కూడా చూపిస్తూ ఉంటాడు. దాంట్లో ఇక్కడ చూస్తుంది జోరో అంటే అప్పుడే మన మనలు కూడా ఉంటాడు. ప్లస్ మన సాబోను కూడా కాపాడేసి అనుకుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే డెస్టైన్ అంటే ఎట్టుంటుంది మన లూఫీ ఇంకా ఏస్ అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ రొటీన్లో ఉంటారు. అక్కడ మన గ్రాప్ కూడా ఉంటాడు. అలా వాళ్ళు ఏస్కి 15 years వచ్చేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా లూఫీ ఇంకా 15 years ఆడేది పక్కనే ఉంటాడు. ఇంకా 2 years ఆగాలి లూఫీ. ఇక్కడ చూస్తుంది అప్పుడే మన బార్పెట్టారు
కొడుకు కూడా పుట్టుంటారు. ప్లస్ దాన్ని చూసి షాక్ అవుతుంది. ఎవరికి పుట్టింది అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. సరే అయితే ఇంకా ఏజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న విషయం చూసి నేను గుడ్ బై కూడా చెప్పాల్సిన లేననుకుంటా చెప్తున్నాడు. సరే ఏజ్ బాయ్ బాయ్ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా లూఫీ కూడా తను ఇంకా కూర్చొని ట్రైనింగ్ చేసిన అలా లూఫీ కూడా 15 ఇయర్స్ వచ్చేసింటాయి. ఇంకా లూఫీ కూడా అక్కడి నుంచి పారిపోయని చెప్పి ప్లాన్ వేస్తా ఉంటాడు. ఇంకా చూసి నేను కూడా సెట్ సేల్ చేసేస్తాను. ఇంక నేను వెళ్ళిపోతుంటే ఇతను కూడా వెళ్ళిపోతున్నా చాలా బాధ వేస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ లూఫీ కూడా తన జర్నీ స్టార్ట్ చేసి ఉంటాడు. మీకు తెలుసు కదా లూఫీ జర్నీ అట్టండి. సాబో అని ప్రేమ వస్తాడు. అలాగా ఫిష్ మ్యాన్ వస్తుంటే తను ఒక పిస్టల్‌తో చంపేస్తుంటాడు. అలాగే ఇదంతా ఎండ్ అయిపోయినది. ఈ విషయం మొత్తం జిమ్మీకి చెప్తూ ఉంటాడు మన లూఫీ. నాకు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన గాబ్ రిటర్న్ వచ్చేస్తుంటాడు మెరీన్ ఫోర్ట్ నుంచి. దాన్ని చూస్తుంటే వీళ్ళందరూ గాబ్ రిటర్న్ వచ్చేసారని చెప్పి. ఇక్కడ చూస్తుంటే అసలు ఏంది ఇక్కడ ఏం మాట్లాడుతున్నారని చెప్పి అది అంటే గాబ్‌ని ఎవరు అందరూ మౌనంగా చూస్తుంటారు. అప్పుడే మా అవ్వ వచ్చేసి "గాబ్ నువ్వు ఇంత పని చేస్తావని నేను అసలు అనుకోలేదు" అని చెప్పి మన గాబ్ తలకాయని పగలగొట్టేసానికి ప్లాన్ వేస్తా ఉంటది. పగలగొట్టేసినా కూడా మెరీన్స్ ఫైట్ చేయాలనుకుంటే "అవుద్దు ఆపండి తిను పాపం నీకు తెలుసు కదా వాళ్ళు మన మనవడు అని చెప్పి నీకు తెలుసు కదా ఏసుని ఎట్లా చంపనిచ్చావు" చెప్తుంటే నేను ఏం చేయలేకపోయాను నేను నిశ్చయ చెట్టులో ఉన్నా అని చెప్పి గాబ్ చెప్తూ ఉంటాడు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇలా చేయబాక వద్దాము మా ఆపేయను అని చెప్పి మన బార్టెండర్ వచ్చేసి ఆపేసి ఉంటుంది. విండుకు నన్ను ఆపుతావు అసలు ఇదంతా మొదలైంది వీడి వల్ల ఇన్నేసేస్తా ఫస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మన షాంక్స్ మనవాడికి గ్రావ్ కూడా కట్టేసి ఉంటాడు మన ఏసీ ఇంకా మన వైట్ బేర్కి. ఇక్కడ చూస్తున్న దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఇంకా చాలా మంది ఉన్నారు నువ్వు అసలు చాలా అంటే చాలా బాధపడుతున్నావు నీకు ఓడిపోయిన ఇంకా నువ్వు ఒక్కడి గురించి చాలా చూస్తున్నావు కానీ నీకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి మన స్ట్రాటజీని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగా నువ్వు నీ హోప్ వదులుకోబాక అవును నాకు వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ కోసం వస్తాను వాళ్ళ కోసం నాకు మెసేజ్ కూడా పెట్టాలి నేను అని చెప్పి చెప్తూ ఇక్కడితో పోస్ట్ మెయిన్ ఫోర్ట్ ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. అలాగే నెక్స్ట్ అనేది రిటర్న్ టు సబోర్డ్ ఆర్క్ దాన్ని వెంటనే తొందరగా అప్లోడ్ చేసి అంటే చేస్తాను నాకు తెలిసి నేను దాని రేపు అప్లోడ్ చేసేయచ్చు. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మన స్ట్రాటజీలు ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యాడో చూద్దాం. ఎందుకంటే మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళిపోయి ఉన్నాడు. వాళ్ళు మళ్ళీ కలుస్తారో లేదా అనేది మనకి రిటర్న్ టు సబోర్డ్ ఆర్క్లోనే ఉంటుంది. ఇంక మనం ఆలోచన లేకుండా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్ బై బై సీ యూ టుమారో.